ఎప్పుడైతే పాపాన్ని ఆ స్త్రీ విసర్జించిందో పరిశుద్ధుని అలంకరించే కృపని తను పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఆ దేవుడు తన మహిమను వదులుకున్నాడు. తన తన అద్వితీయ మహిమను వదులుకొని భూలోకానికి రావడం జరిగింది. ఒక రిక్తునిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. ఒక మామూలు మానవునిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. తన అన్ని త్యాగం చేసి ఒక నరరూపధారిగా, ఒక మామూలు మానవునిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన జీవించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఆ శిల్వ యాగాన్ని ఆయన సలిపిండో, ఎప్పుడైతే ఆ శిల్వ బలియాగంని ఆయన చేసిండో, అప్పుడు ఆ దేవుని నామము అన్ని నామముల కన్నా పై నామంలో నిలబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవ్రీథింగ్ యాజ్ ఎ రివార్డ్, ఎవ్రీథింగ్ యాజ్ ఎ రివార్డ్. ప్రతి ఒక్క దానికి ఒక బహుమానం ఉన్నది.